ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడమే ప్రధాన ఉద్దేశమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై, విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు కేసీఆర్. అయితే కేసీఆర్ అధ్యక్షతన ఇప్పటికే సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ క్యాడర్ అంతా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందిస్తారు. లివిల్, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరుగుతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ క్యాడర్కి, ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, తదితర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తారు. అంటే పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సంస్థాగత సభ్యత్వాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వం నమోదుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు, ఎలా ముందుకెళ్ళాలి అనే అంశాలపైన కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారు. అయితే 14 సంవత్సరాల పాటు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు సువర్ణ తెలంగాణ ఏర్పాటు చేసి, సువర్ణ తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచారు. రైతు సంక్షేమం కావచ్చు, ఇటు అవ్వాతాతలకు పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇటు పట్టణాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచారు. కానీ వాళ్ళ 14 నెలల పాలన పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరంగా తయారైంది. 14 నెలల పాలన కనీసం ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే పార్టీ క్యాడర్కు ముందు తీసుకెళ్లి ప్రజలకు మద్దతుగా, ప్రజలకు అండగా ఉండేందుకు ఇప్పటికే పోరాటం చేస్తుంది. ఇటు రైతు సంక్షేమం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. నాడు రైతు సంక్షేమం పండుగలా కొనసాగితే ఇప్పుడు దండుగల అన్న కొనసాగుతుంది. అనేక కార్యక్రమాలు ఆనాడు రైతు సంక్షేమం తీసుకున్నారు. రైతు బీమా తీసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చే విధంగా ఆనాడు నిర్ణయం తీసుకొని దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచారు. అంతేకాకుండా రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు ఇచ్చి ఒక భరోసా నింపారు రైతాంగానికి. అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను తీసుకొచ్చి ప్రతి గుంటాకి కూడా నీళ్లు అందించిన ఘనత నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుంది. అలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఎండబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దానితో కనీసం పొలాలు తడిపారని పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించాయి. ఇవాళ రైతులంతా కూడా ఆత్మహత్యల వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 400 పైచిలకు మంది రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వారి అధ్యయనం కోసం ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేశారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి వారికి రైతాంగానికి ఒక భరోసానిచ్చే విధంగా, రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా అధ్యయన కమిటీ ఇప్పటికే పలు జిల్లాల్లో తిరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా వారు ఒక నివేదిక తయారు చేశారు. అంతేకాకుండా గురుకుల స్కూళ్ళు, ఆనాడు ప్రతి పేద బిడ్డ కూడా గురుకులాల్లో ఒక ఉన్నత విద్యను అభ్యసించాలి, అన్ని ఆహారం అంతా కూడా ప్రభుత్వమే అందించి వారికి ఒక దిక్సూచిగా నిలవాలి. ఇలా గురుకులాలను ఒక తీర్చిదిద్ది ప్రతి పేద బిడ్డ కూడా ఒక నాణ్యమైన విద్యను అందించి వారికి అత్యున్నత స్థానాలకు తీసుకెళ్లిన ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దక్కుతాయి. వాళ్ళ గురుకులాలన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తం, నిర్వీర్యంగా చేయనాయి. వాళ్ళ గురుకులాలకు సంబంధించి చూసినట్టయితే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉంది. వాళ్ళ ఎలుకలు గడుస్తున్న పరిస్థితి, పాములు గడిచి చనిపోయిన ఘటనలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 57 మంది పైచిలకు గురుకుల విద్యార్థులు ఇవాళ చనిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేసీఆర్కి అందించారు. ఇటు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్న తీరు కూడా ఇవాళ మనం చూడవచ్చు. ఇవన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ముందుకు పోయే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పోరాటం చేస్తుంది. వాళ్ళ రైతు మహాధర్నాల పేరు మీద బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించి ఆ రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు, ఆ రైతాంగానికి ఒక భరోసాని ఇస్తున్నారు. మరోవైపు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన నిత్యం పోరాటం చేస్తూనే ఏ రైతు కూడా ఐధైర్యపడదు, ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దనే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. అయితే
రైతులకు సంబంధించిన కార్యక్రమాలు పక్కన పెడితే వాళ్ళ ఏదైతే ఇటు సంక్షేమ రంగం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇలా సంక్షేమ రంగం అంతా కూడా అగమ్య గోచరం అయిపోయింది. ఆనాడు బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, వాళ్ళ అనేక మందికి ఆనాడు సంక్షేమ కార్యక్రమాలు అందించారు. వాళ్ళ సంక్షేమం పూర్తిగా నిర్లిప్తమైపోయింది. ఏ ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం రైతు భరోసా అని పేరు పెట్టారు. రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు. ఇవాళ కనీసం 12,000 అన్నారు. చివరికి ఆ 12,000 కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుక ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, ఎలా ముందు దిశానిర్దేశం చేయాలి, వారికి ఒక భరోసా నింపాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక రైతు రుణమాఫీ విషయంలో పోరాటం చేస్తే ప్రభుత్వం దిగివచ్చింది. కానీ ఆ రైతు రుణమాఫీ కూడా తూతు మంత్రంగా చేసింది. అందరికీ కాదు, కొందరికన్నా చందంగా రైతు రుణమాఫీ చేసింది. ఆ రైతులంతా కూడి వాళ్ళ రుణమాఫీ మాకు ఎప్పుడని చెప్పేసి కూడా చూస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అడగక ముందుకే రైతు బంధు వేసి ఆనాడు ఒక భరోసానిచ్చారు రైతాంగానికి. దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచారు. లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చేసి పంజాబ్ను మించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. అలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళ ఒక్కొక్కటిగా పోతున్న నేపథ్యంలో వారన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అన్ని అంశాలపైన కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పార్టీ పరంగా సంస్థాగత పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కూడా ఒక నిర్ణయానికి తీసుకున్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేయాలా, ఎలా ముందుకెళ్లాలి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము ఫిబ్రవరి చివరి వారంలో చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకు మళ్ళీ కావాలి, కేసీఆర్ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా కోరుకుంటున్న నేపథ్యంలో వారికి ఒక భరోసానివ్వనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వంటి ఒక పిడుగుతో హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాల్ అయిపోయిన నేపథ్యంలో వారు అన్ని వర్గాలకు కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్య నాయకులందరికీ కూడా ఇక్కడ నుంచి అని చెప్పేసి కూడా మన సమాచారం అందుతుంది. సమావేశం దాదాపు 4-5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన సమావేశం కొనసాగుతుంది. కుమార్, అయితే లివిల్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది. ఆ హామీల అమలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విధంగా అడుగులు వేయడం కోసం సమావేశం ఏర్పాటు చేసింది కేసీఆర్ అధ్యక్షతన. అయితే ఈ రోజు తెలంగాణ భవన్లో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు కోసం ఏ విధంగా ఎలాంటి ఆలోచన విధానంతో ఎలాంటి కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నదా తెలంగాణ వేదికగా? ఇంతకుముందుకే చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చిలో కానీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో క్యాడర్ని అంతా స్ట్రెంథెన్ చేసుకోవడం, సభ్యత్వ నమోదు దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక సభ ఏర్పాటు చేసుకోవాలి. సభ ద్వారా తెలంగాణ సమాజం కోల్పోయిన స్థితిని వల్ల మరొకసారి కూడా తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేయాలనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ నేత ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, లేదంటే జిల్లాకు ఒకటా, లేదంటే 3 జిల్లాల కలిపి ఒకటా, ఏ విధంగా అనేది కూడా ఒక ప్లాన్ అయితే చేయనున్నారు. అంతేకాకుండా ఇవాళ సంక్షేమాలు కూడా పూర్తిగా విఫలమైపోయాయి. ప్రభుత్వం వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయి. ఇలా బీసీ వర్గీకరణ పేరు మీద సర్వే చేశారు. సర్వే అంతా ఉత్త డొల్లాని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదు. మున్సిపాలిటీలో చాలా మున్సిపాలిటీలు ఇవాళ ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతున్నాయి. ఇవన్నీ అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా ఒక అంశానికి బహిరంగ సభ పెట్టడమా, లేదంటే ఎలా ముందుకెళ్ళాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ఇప్పటికే పార్టీ ఒక కార్యక్రమాలు చేపడుతుంది. ఇటు విద్యార్థి విభాగం ఒకవైపు, యువత ఒకవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు, హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలంతా కూడా జిల్లాల్లో తిరిగి వారికి ఒక భరోసానిస్తున్నారు, వారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఖచ్చితంగా 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఒక సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలి. 14 సంవత్సరాలు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన పార్టీ, 10 సంవత్సరాలు అలుపెరగని ఆ సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి చరిత్ర ఉంది. కాబట్టి కనివిని ఎరగని రీతిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. కుమార్, లివిల్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు కనబడుతున్నాయి. రైతులు, విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానంలో దీంట్లో ఈ సర్కారులో ఇప్పటివరకు సంతోషంగా ఉన్న వర్గం అయితే ఏదీ లేదు. ఇప్పటివరకు అన్ని వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్లో కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు క్యాడర్కి మొత్తానికి ఒక దిశానిర్దేశం చేసే ఆలోచనతోటి ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు, దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం చెబుతున్నారు?
వాళ్ళ ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, తెలంగాణ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, ఎలాంటి విషయాలు చెప్తాడు, మాకొక కేసీఆర్ మాట్లాడితే మాకొక ధైర్యం, మాకొక భరోసా, మాకొక ఆత్మస్థైర్యం అని చెప్పి వాళ్ళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రజలే కాదు, వాళ్ళ రాజకీయ పార్టీలన్నీ కూడా కేసీఆర్ సమావేశంపైనే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ 420 హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా డీలా పడిపోయింది. వారిపైన పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఇటు ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు ఎక్కడ చూసినా ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే, వాళ్ళ మార్పు అంటే మాకు మార్పేందో చూపించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలన అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ కరెంటు చక్కగా రావడం లేదు, నీళ్లు చక్కగా రావడం లేదు, తాగే నీళ్లు కూడి వాళ్ళ దిక్కైపోయినాయి. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ బ్యాంకు రుణాలు కట్టాలని తలుపులు, మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకపోయిన పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా ఎరువుల కోసం మరొకసారి చెప్పులను క్యూ లైన్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ నేపథ్యంలో కేసీఆర్ పాలన ఉంటే బాగుండు, కేసీఆర్ని ఎందుకు కోల్పోయామనే ఆలోచనలు ఇవాళ తెలంగాణ సమాజం చూస్తుంది. కాబట్టి కేసీఆర్ పాలనకు మరొకసారి కేసీఆర్ పాలనే మాకు కావాలి, కేసీఆరే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా క్యాడర్ అంతా చూస్తుంది. యావత్ తెలంగాణ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ సమావేశంలో, ముఖ్య నాయకుల సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ కోసమైతే ఇలా చాలామంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జోరుగా చర్చ జరుగుతుంది. కుమార్, లివిల్ మనం చూస్తున్నాం అక్రమంగా అరెస్టులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కే సూచనగా ఆ విధంగానే ప్రభుత్వం అడుగులు వేసింది. వాళ్ళను ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. రైతుల తరపున మాట్లాడినందుకు కూడా జైల్లో పెట్టిన సిచ్యువేషన్స్ కూడా చూస్తాం. మరి ఇప్పుడు ప్రజా పోరాటంలోకి బీఆర్ఎస్ పార్టీ కనుక ముందుకు వెళితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశం ఉందా? ఇవాళ ఇప్పటికే రైతులకు సంఖ్యలు వేసిన దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతామని కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెడితే కూడా వారిపైన పోరాటం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు లీగల్ టీం ఇక్కడ గట్టిగా ఉంది. ఎవరైతే అక్రమ కేసులు పెడతారో వారిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తూ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలకు ఒకటి భగ్నం చేస్తుంది. ఇవాళ ఏదైతే 10 సంవత్సరాల పాలన కొనసాగించి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందించి చేసిన పార్టీగా దీని చరిత్ర ఉంది. ఎన్నో ఉద్యమాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎన్నో ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అణిచివేసే కుట్రలు చేసినా మేము ముందుకు పోతాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి, పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి చాలామంది పైన అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో వారికి ఒక భరోసానిచ్చేందుకు, వారికి ఒక ధైర్యాన్ని నింపేందుకు మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని సూచనలు కూడా చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే చాలామంది మీద అక్రమ కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా పోరాటం చేసి వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలన పైన కూడా వాళ్ళ ఎన్నో పోరాటాలు చేస్తుంది. ఖచ్చితంగా పోరాటంతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను అగమ్యగోచరంగా అబాసుపాలు చేస్తారంటే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం దీనిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.